పాకిస్తాన్కి పక్కనే చెప్పిన కదా లడాక్కి తప్ప అన్నిటికి వెళ్తున్నాం అనేసి. లడాక్ ట్రిప్ లో డే 7 ఇటు అమృత్సర్ అవుట్స్కట్స్ లో ఆపేసుకొని నిద్రపోయాము. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా. అందుకే తర్వాత ఏమైంది ఏంటి అన్నది నేను ఏం షూట్ చేయలేదు. ఇంకా 1 hour ఉంది అన్న ముందరే నేను పడుకున్నాను. వర్షం పడుతుంది ఈ ఎండలకి. ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది అయినా కూడా సూర్యుడు స్టార్ట్ అయిపోయినాడు. ఇదిగోండి సూర్యుడు. ఇంకో 20 minutesలో నేను అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ఉంటాను. ఎలా ఉంది ఏంటి ప్రతి చూపిస్తా. అక్కడ ఎక్కువ షూట్ చేయకూడదు, కెమెరా ఎక్కువ అదే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ తీసుకోకూడదు టెంపుల్ లోపల. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ టేక్ వీడియోస్ అండ్ ఫొటోస్ అండ్ నేను మీకు పోస్ట్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఎలా ఉంది ఏంటి రూల్స్ ఏంటి. టెంపుల్ అయితే 24 hours ఓపెన్ ఉంటుంది. అట్లనే అక్కడ లంగర్ కూడా 24 hours ఉంటుంది. ఇక్కడ కొంచెం మంచిగా పంజాబ్లో పొలాలు అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. యూపీకి పంజాబ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా దగ్గర ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మంచిగా స్టాల్స్ పెట్టుకొని ఫుడ్ అమ్ముతున్నారు. చిన్న చిన్న వ్యాన్స్ పెట్టుకొని ఫుడ్ అమ్ముతున్నారు. రోల్స్ అండ్ ఆల్ మేము ట్రై చేయలేదు. మేము ముందే అనుకున్నాం బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి, హెల్త్ పాడైపోతుంది. ఇంత లాంగ్ ట్రిప్ అంటే మనము ఒకరోజు తింటే ఓకే కానీ రోజు ఆ బయట ఫుడ్ తిని హెల్త్ చెడగొట్టుకుంటే చేసిందంతా వృధా అయిపోతుంది అనేసి మేము అందుకే ఏదైనా మమ్మల్ని టెంప్ట్ చేసినా కూడా నేను రోజు చూస్తున్నా. లైక్ చాలా దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి యూపీలో కూడా చూసా పానీపూరి. కానీ యూపీలో అయితే ట్రై కూడా చేయాలనుకోలేదు. కానీ వెన్ పంజాబీకి వచ్చాను ఇంతుంది ఒక్కొక్క పానీపూరిది. నిజంగా ఇంతుంది సాయి పానీపూరి. మీలో ఎంతమంది అమృత్సర్ విజిట్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అమృత్సర్‌కి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది. మేము ఎర్లీగా బయలుదేరాం కాబట్టి రోడ్స్ అంతా చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ హైవే నుంచి కనెక్ట్ అయితుంది అమృత్సర్‌కి. సేమ్ అమృత్సర్‌కి రిలేటెడ్‌గా లైక్ గోల్డెన్ టెంపుల్‌కి రిలేటెడ్‌గా ఇది కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడంతా బ్యారికేడ్స్ పెట్టారు. పక్కా చెకింగ్ ఉంటది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అండ్ అమృత్సర్ ఏమి అంత చిన్న ప్లేస్ కాదు, పెద్ద సిటీ ఇక్కడ. సో మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి రోడ్స్ ఇంత ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆ టెంపుల్ చాలా ఫేమస్, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో వెళ్తూ ఈ పైన ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో ఈ బ్రిడ్జ్ పైకి డైరెక్ట్గా మనము లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. కార్ పార్కింగ్ లోపలికి బ్రిడ్జ్ కనెక్టెడ్లో ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్కి 30 రూపీస్ తీసుకుంటారు. అండ్ మీరు ఎవరిని అడిగినా చెప్తారు. బయట కొంతమంది చెప్తారు పార్కింగ్ లేదు ఇక్కడ పెట్టుకోండి అని. ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా లోపల వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ గూగుల్ మ్యాప్స్‌లో జస్ట్ లైక్ మెయిన్ అమృత్సర్ కార్ పార్కింగ్ అని కొడితే మీకొస్తది. అండ్ ఇక్కడ ఏమి ఒకరుండి మీకు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పరు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ మీరు మళ్ళీ బయటికి తొందరగా వచ్చేలాగుంటే కొంచెం చూసి పార్క్ చేసుకోండి. ఎవరైనా పార్క్ చేస్తే మళ్ళీ మనము తీసుకొని వెళ్ళడం కష్టమవుతది మన కార్ కాబట్టి. అండ్ ఇదైతే ఎంత రాయల్‌గా ఉందో ఎంట్రీ అయితున్నప్పుడు జస్ట్ మనము కార్ పార్కింగ్ నుంచి ఒక 100, 150 మీటర్స్ ఉంటది. అరౌండ్ 200 మీటర్స్ ఉంటది మనకు టెంపుల్. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు ఒక్కొక్క ప్లేస్. మంచిగా చాలా రాయల్ లుక్ అనిపిస్తది. మనం నిజంగానే లైక్ మనం నార్త్ అంటే ఒకటి ఊహించుకుంటాం గానీ, అసలు పంజాబ్ ఈజ్ లైక్ డిఫరెంట్ అసలు. ఇక్కడ ఫుడ్ గానీ, కల్చర్ గానీ చాలా గ్రేట్ అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి దగ్గర కూర్చోడానికి ఇక్కడంతా చుట్టూ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్‌కి మధ్యన మనం కూర్చోడానికి బెంచెస్ ఏసి పెట్టారు. చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎవ్వరు గూడా మీ దగ్గరకొచ్చి ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి అనేసి ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. ఓన్లీ మీకు తలకి ఏమంటారు మనం లోపల కవర్ చేసుకొని ఎళ్ళాలి. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ. అది అమ్ముతారు. సో మీకు కావాలంటే కొనుక్కోండి ఫ్రెష్‌గా కొత్తది కావాలి అంటే. మీ కర్చీఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. శారీ కానీ, చున్నీ కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే లోపల ఫ్రీగా ఉంటాయి. మీరు లోపలికెళ్ళినప్పుడు అది తీసుకొని కట్టుకొని ఎళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ పెట్టేసి ఎళ్ళొచ్చు. బయట కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడి వరకు లైక్ అదేదైతే కనిపిస్తుందో అక్కడి వరకు మీరు ఎన్ని వీడియోస్ అన్నా తీసుకోవచ్చు, ఎన్ని ఫోటోస్ అన్నా తీసుకోవచ్చు. కానీ లోపలైతే చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటుంది. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ అదంతా అసలు మేమైతే అసలు ఎంత చెప్పలేకుండా ఉన్నా నేను మాటలలో. అండ్ ఇక్కడ లోపల గూడా మనకి ఫుడ్ దొరుకుతుంది. సో లోపలికి దగ్గర దగ్గర వస్తూనే మంచి కాఫీ కనిపించింది. అందుకే కాఫీ తీసుకున్నాం. అండ్ మీకు మధ్యలో నేను చూపిస్తాను. మెక్‌డొనాల్డ్స్ ఉంది.
ఫుడ్‌కైతే పంజాబ్‌లో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతది. మేము పెద్ద కాఫీ, టీ లవర్స్ కాదు కానీ, అక్కడ చూస్తూనే మాకు తాగాలనిపిచ్చింది. ఎందుకంటే, అసలు బయట ఫుడ్డే తినట్లేదు కదా! ఇదే ఫస్ట్ కాఫీ బయట తాగడం అమృత్‌సర్‌లో. అండ్ ఇక్కడ మీకు చెప్పులకి, బ్యాగ్స్‌కి సెపరేట్‌గా ఫ్రీ కౌంటర్స్ ఉంటాయి. చెప్పులకు ఒక దగ్గర పెట్టాలి. బ్యాగ్స్ ఒక దగ్గర పెట్టేసెళ్ళాలి. అండ్ మీరు అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేసి ఎళ్ళకండి. వాళ్ళకి క్లీన్ చేయడం చాలా ఇబ్బందవుతది. అండ్ ఇది ఏ ఏరియా అయితే కనిపిస్తుందో ఇదంతా ఎంటర్ అయ్యే ముందర ఏరియా. ఇక్కడంతా మీరు హెడ్ కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి ఎంటర్ అవుతున్నారంటే ఖచ్చితంగా మనము హెయిర్ కనపడకుండా కవర్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఫ్రీగా అది పెట్టుంటారు. అక్కడ నుంచి తీసుకొని మీరు కట్టుకొని ఎళ్ళొచ్చు లోపలికెళ్ళేటప్పుడు. అండ్ బయటికొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేస్తే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేదు అంటే మీరు మీ చున్నీ గానీ, చీర గానీ అదైనా యూజ్ చేసుకోవచ్చు. కర్చీఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా లైక్ ఏం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బయట కొనాల్సిన అవసరం లేదు. సో, ఎంటర్ అవుతూనే చూడండి గోల్డెన్ టెంపుల్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు. చెప్పాను గదా! వీకెండ్ అనేసి. అండ్ ఎవ్రీ టైమ్ ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. నాకు తెలిసి క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. లోపల కొన్ని రూల్స్ ఉన్నాయి. హెడ్ కనిపించకూడదు. అండ్ ఇక్కడ వాటర్‌లో కాళ్ళు కడగకూడదు. నోరు పుక్కలించకూడదు. అండ్ అమ్మాయి, అబ్బాయి చేతులు పట్టుకొని దగ్గర కూర్చొని అవంతా చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ మనం పాటించాలి. అండ్ లోపలికెళ్ళేటప్పుడు ప్రాపర్ అటైర్‌లో ఎళ్ళాలి. స్లీవ్స్ కనిపించకూడదు. మోకాళ్ళ పైకి కనిపించకూడదు. మోకాళ్ళ కింది వరకు డ్రెస్ ఏసుకోవాలి. అలా అవన్నీ రూల్స్ ఉంటాయి. అండ్ ఇది కడా ప్రసాద్. మేము డొనేషన్ చేస్తే ఇచ్చారు. అండ్ ఇదైతే ఫ్రీగిచ్చారు. ఇది తినేసి మేము డొనేషన్ చేసి మళ్ళా అది కూడా తీసుకున్నాము. లంగర్‌కొచ్చాము. మేము ఆల్రెడీ తినేసాం. మాకు పెద్దగా ఆకలి లేదు. కానీ లంగర్ చూడాలి. ఇక్కడ 24/7 ప్రతి ఒక్కరు ఈ రిలీజియన్, ఆ రిలీజియన్ అంటూ ఏం లేదు. ఎవ్వరన్నా ఇక్కడికి రావచ్చు. ఇక్కడే తినొచ్చు. మంచిగా లోపల నీట్‌గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళే ప్లేట్స్ మనకిస్తారు ఎంటర్ అవుతూనే. ఆ ప్లేట్ తీసుకొని ముందరికెళ్ళాలి. అక్కడ దారి చెప్తారనమాట. చాలా పెద్ద కిచెన్ అది నిజంగానే చాలా నడవాలి. ఇలా పైకొచ్చి కూర్చున్నాక జస్ట్ వితిన్ 5 మినిట్స్‌లో మనకి ఫుడ్ సర్వ్ చేసేస్తారు. అండ్ మాకైతే దాల్ అండ్ రైస్, చపాతీ, ఖీర్ ఇంకా ఒక పన్నీర్ కర్రీ పెట్టారు. చాలా టేస్టీగా అనిపించింది. జస్ట్ టేస్ట్ చేసాం అంతే. అండ్ మళ్ళీ అక్కడి నుంచి బయటికొచ్చేసాం. మళ్ళీ కొంసేపు ఫోటోస్ తీసుకున్నాం. లిటరల్లీ 3, 4 అవర్స్ ఉన్నాం మేము లోపల. మేమెళ్ళేటప్పుడు ఎంత ఖాళీగుందో ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ అయిపోయారో. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. సో, మీకెంత పాసిబుల్ అయితే అంత తొందరగా రావడానికి ట్రై చేయండి. ఈవినింగ్ గూడా మర్చిపోకుండా ఎళ్ళండి. ఈవినింగ్ గోల్డెన్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, అది చూడండి, మార్నింగ్ చూడండి. నేనైతే బెస్ట్ ఏం చెప్తానంటే మార్నింగ్ 4 ఆర్ 5:00కి రండి. సో, 2 చూడొచ్చు మీరు. ఎందుకంటే టెంపుల్ ఈజ్ లైక్ 24/7 ఓపెనే ఉంటది. సాయి లస్సీ తాగుతా అన్నాడు. ఇక్కడ అమృత్సర్ లస్సీ, అమృత్సర్ ఏందది కుల్చా పరాటా ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ప్రజెంట్ లస్సీకి వెళ్తున్నాం. ఒక దగ్గర ఫేమస్ లస్సీ అని ఇన్స్టాగ్రామ్ అంతా చూసాం. సో సాయి కోసం, సాయి లైక్స్ లస్సీ. ఈ పార్కింగ్లో లిటరల్లీ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. ప్లేస్ దొరకదు. ఎవరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతమంది అమృత్సర్ విజిట్ చేశారో కమెంట్ చేయండి. చెయ్యకపోతే మంచిగా ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని అమృత్సర్ రండి. నిజంగానే ఒక డివైన్ ఎనర్జీ ఉంది అక్కడ. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. నేను అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఓకే, కొన్ని థింగ్స్ జరిగాయి, కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసాము అట్లా అని అదే చెప్తున్నా. మనం వాళ్ళు ఏవైతే రూల్స్ ఉంటాయో లైక్ సౌండ్స్ చేయొద్దు, లైక్ హెడ్ కవర్ చేసుకొని ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుకుంటూ వీడియోస్ దిగుకుంటూ అదంతా చెయ్యొద్దు, ఏవైతే వాళ్ళ రూల్స్ ఉన్నాయో అవి మనం పాటిస్తే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. సో ఇప్పుడు మనము ఇంకా మిగతా అమృత్సర్ ప్లేస్ కవర్ చేద్దాం. పక్కా మళ్ళీ ఇంకొకసారి వచ్చి నైట్ వ్యూ చూస్తాము. లేదు మనము మ్యాప్లో గోల్డెన్ టెంపుల్ కార్ పార్కింగ్ అని కొట్టండి. మెయిన్ గేట్ కార్ పార్కింగ్ అని వస్తుంది. ఇది ఒక 2 floors బిల్డింగ్ ఉంటుంది. సో ఇక్కడ పార్క్ చేసేసుకొని మీరు దిగి ఒక 200 meters వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇది ఒక 30 rupees అన్నాడు. మేబీ 60 rupees ఉండొచ్చు. మాకు వాళ్ళ పంజాబీ అర్థం కాలేదు. హిందీలో అడిగినా వాళ్ళు పంజాబీలో చెప్తున్నారు. ఎందుకంటే మనం పంజాబ్లో ఉన్నాక బయటకు వచ్చిన తర్వాత వాఘా బార్డర్కి వాళ్ళు కొంతమంది టికెట్స్ సేల్ చేస్తారు గ్రూప్గా, క్యాబ్స్ లాగా. మీకు కావాలంటే అది తీసుకోవచ్చు. మాకు అవసరం లేదు కాబట్టి మేము బండి ఉందని వచ్చేసాము. మనం డైరెక్ట్గా పార్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా వెనకాల ఇదంతా పార్కింగ్. డైరెక్ట్గా పైనుంచే పార్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు మనం.
ఎంత క్రౌడ్ ఉందంటే మార్నింగ్ వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నింది, ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. టెంపుల్ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీకు పాసిబుల్ అయినంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి గుడికి. అందులో ఇది వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటారు క్రౌడ్. సో మేము చూడండి, రిటర్న్ వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారో గుడిలో దానికి డబల్ ఉన్నారు. గైస్, జియాన్ది లస్సీ షాప్ రెండు పక్కన పక్కన ఉంటాయి. లెఫ్ట్లోది ఇది GIAN, ఆ షాప్కి వెళ్ళండి. దిస్ ఇస్ సూపర్. నాకు లస్సీయే నచ్చదు, అట్లాంటి నాకు నచ్చిందంటే వర్త్ 75 రూపీస్ ఈ గ్లాస్. ఇంకా అక్కడ ఇంకా పెద్ద గ్లాస్ ఇస్తున్నారు స్టీల్ అయితే. కానీ మేము కార్లో కూర్చుందామని ఇది తెచ్చుకున్నాం. ఫుల్ మలై వేస్తారు, నేను మలై తిన్నాను. నేను ఓన్లీ కర్డ్, ఇదేంటంటారు పెరుగుదే. పొద్దు నుంచి ఎంత షుగర్ అంటే అంత షుగరు. ఐ థింక్ పంజాబీస్ లవ్ షుగర్ అనుకుంటా. అండ్ వాళ్ళు ఎక్కువ డైరీ ఐటమ్స్ చాలా మంచిగా ప్రిపేర్ చేస్తారు. బా, సాయి వల్ల నేను కూడా ఒక మంచి డిష్ ట్రై చేసా. నైట్ మళ్ళీ వస్తే మళ్ళీ తాగుదాం. డెఫినెట్లీ మేము మళ్ళీ ట్రై చేస్తాం సాయి కోసం. థ్యాంక్ యూ. ఏంది సడన్గా మాల్కి వచ్చాము అనుకుంటున్నారా? వాష్రూమ్ కోసం మేము మాల్కి వచ్చాము. నార్త్ అన్నా ఇట్లా ట్రావెల్ చేస్తున్నా, బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇట్లాంటి మాల్స్ కనిపిస్తే అయితే ప్రశాంతం అనిపిస్తుంది. సో జస్ట్ ఫర్ వాష్రూమ్ మేము మాల్కి వచ్చాం. ఇక్కడ మనలాగా హైదరాబాద్ లాగా కాదు. సో కార్ పార్కింగ్కి లైక్ 80 రూపీస్ అరౌండ్ ఎంతో తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే ఇట్లా పింక్వి పోల్స్ కనిపిస్తున్నాయో అక్కడ ఓన్లీ లేడీ డ్రైవర్స్ మాత్రమే అక్కడ పార్క్ చేయాలి. జెంట్స్ వాళ్ళకందరికీ సపరేట్, మీకు అలో లేదు ఇక్కడికి. సో ఇక్కడంతా లేడీస్కి మాత్రమే పెట్టారు. అండ్ మేము ఇలా కొంతసేపు వచ్చి లోపలంతా తిరిగా, మంచిగా ఏసీ ఉంది అనేసి. బాగుంది పంజాబ్, నిజంగా బాగుంది. అమృత్సర్ చాలా బాగుంది. మాల్స్ ఉన్నాయి, మంచి సిటీ ఇది, చాలా బాగుంది ప్లేస్. అన్నీ దొరుకుతున్నాయి, ఫుడ్ బాగుంది, మాకు బాగా నచ్చింది. నిన్న ఒక ఇన్సిడెంట్ తప్పితే నిన్నటిది నేను మర్చిపోయినా. నిన్న ఒక ఇన్సిడెంట్ తప్పితే ఇది అమృత్సర్, అది ఎక్కడో ర్యాండమ్ ప్లేస్. బట్ అమృత్సర్ అన్నీ దొరుకుతున్నాయి. నేను మొన్న యూపీలో అసలు ఏందో వాళ్ళు అయితే అసలు మరీ దారుణంగా ఉన్నారు. సో కానీ ఇక్కడ పంజాబ్ చాలా బాగుంది, అమృత్సర్ బాగుంది. సో మస్ట్ విజిట్ అమృత్సర్. ఎవరైనా కూడా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే అట్లీస్ట్ మా లక్కనే వచ్చి అమృత్సర్కి వచ్చి వెళ్ళండి, లడాఖ్కి అలాగా. సో బాగుంటుంది ప్లేస్, మిస్ అవ్వద్దండి. గోయింగ్ టు రూమ్ అండ్ we are going to Wagah border. చలో, పాకిస్తాన్కి ఇంత దగ్గర ఉన్నామా అని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ లాహోర్ జస్ట్ 23 కిలోమీటర్స్ అంతే. ఇందాకే బోర్డు వచ్చింది, గవర్నమెంట్ కార్ పార్కింగ్ అనేసి పైన బోర్డు కనిపిస్తుంది. మీరు అది బోర్డు ఫాలో అవుతూ వచ్చేయండి. కొన్ని మధ్యలో షాప్స్ వాళ్ళు మిమ్మల్ని ఆపి ఇక్కడే పెట్టుకోండి, లోపల కార్ పార్కింగ్ ఉండదు అని చెప్తారు. లేదు, మీకు డైరెక్ట్గా మీరు కార్ పార్కింగ్కి వస్తే అక్కడి నుంచి మీకు ఎంట్రీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అండ్ పక్కా క్యాష్ తీసుకొని రండి. ఎంట్రీకి ఇక్కడ కార్కి 118 రూపాయలు తీసుకున్నారు. సో మేమైతే క్యాష్ మర్చిపోయి వచ్చాం, మాకు అది కూడా ఇబ్బంది అయింది. చాలా ఎండ అంటే చాలా ఎండ ఉంది ఇక్కడ. అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదు. పొద్దునేమో అంత వర్షం పడుతునింది. కరెక్ట్‌గా 2:15కి స్టార్ట్ అయితే 3:15కి మేము రీచ్ అయిపోయాము. కానీ వెంటనే పంపించలేదు. మీకు కుదిరితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని రండి. వీఐపీ టికెట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ ఫ్రీ టికెట్. సో మీరేమి కాస్ట్ కూడా ఉండదు. మాలాగా వచ్చి ఇబ్బంది పడొద్దండి. మీరు ఆన్‌లైన్‌ది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లిటరల్లీ మేము లైన్‌లోనే ఒక 1.5 అవర్ నిలబడుకొని ఉండింటాము ఆ ఎండకి.
कश्मीर की बर्फीली चोटियों से गुजरात के रण तक, बंगाल के पहाड़ी इलाकों में तैनाती की भौगोलिक एवं सामरिक चुनौतियों का सामना करते हुए सीमा प्रहरी राष्ट्र रक्षा में सन्नद्ध है। भारत के हर प्रांत से आए बहादुर प्रहरी भारत के संविधान की शपथ लेकर भारत की सीमाओं की अक्षुण्णता बनाए रखने आप सभी दर्शकों का बीएसएफ की तरफ से देश में आजादी बढ़ाने के लिए हार्दिक धन्यवाद। जय हिंद। వెళ్ళేటప్పుడు నా ఫేస్కి వచ్చినప్పుడు నా ఫేస్కి మీకు అర్థమైపోయిండాలి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అని. ఏం జరిగింది అన్నది మొత్తం చెప్తా. మధ్యలో నేను అక్కడ జరిగిన ప్రోగ్రామ్వి కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. మేము చూసిన అన్ని వీడియోస్లో ఎవరైతే ఇక్కడికి వాగా బార్డర్కి ఎవరైతే వీడియోస్ చేశారో ప్రతి ఒక్కరు చెప్పిన వీడియో, నేను కానీ సాయి కానీ ఎక్కడ కూడా మీరు ఫుడ్ తీసుకెళ్ళచ్చు, వాటర్ తీసుకెళ్ళచ్చు, కొంతమంది సెల్ఫీ స్టిక్కులు తెచ్చుకున్నారు, మీకు విఐపి పాస్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, ఏమీ చెప్పలేదు. ఈవెన్ ఒక్కరు కూడా చెప్పలేదు, అసలు విఐపి పాసే లేదు అనేసి చెప్పినారు. అందరూ నార్మల్ గా వెళ్ళాలి అని చెప్పారు. లేదు, ఎవరు ముందెళ్తే వాళ్ళే విఐపి, ఏం లేదు అస్సలు. ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే దానివల్ల మేము ఈరోజు ఎంత కష్టపడ్డామంటే 7 hours, లిటరల్లీ 7 hours. మేము రూమ్ నుంచి 2కి బయలుదేరామా, రూమ్ నుంచి కరెక్ట్గా 2కి స్టార్ట్ అయితే అది కూడా అసలు నిద్ర లేదు మాకు. పొద్దున 4కి లేసాము, లేచి ఫ్రెష్ అయ్యి అక్కడ గోల్డెన్ టెంపుల్ చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడంతా లైక్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మా రూమ్కి వెళ్ళి అక్కడ సగం టైం అయిపోయి ఇంకా రూమ్ నుంచి అరే ఇంకా మనకు టైం లేదు, ఇంకా కాదు వెళ్ళాలి, మళ్ళీ వాగా బార్డర్ లేట్ అయిపోతుంది, అంతా 2 hours ముందర పొమ్మన్నారు, అది ఇది అనేసి ఉరుకో పరుగో తిన్నాము, మళ్ళీ స్నానం చేసినాం, బట్టలు మార్చుకొని ఉరుకో స్టార్ట్ అయితే ఏం జరిగింది అని అంటే ఇక్కడికి మేము కరెక్ట్ 2కి అంటే 3:15కి మేము లోపలికి రీచ్ అయ్యాం. కరెక్ట్గా 3:15కి, 5:15కి అంటే 2 hours ముందర అన్నారు కదా, సో మేము కూడా అట్లనే 3:15కి రీచ్ అయ్యాం. 3:15కి ఇక్కడికి వస్తే అప్పటికే చాలా మంది వచ్చున్నారు, లిటరలీ మొత్తం
మొత్తం స్టేడియం అనాలో ఏమో నాకు తెలియదు, మొత్తం అదంతా క్లోజ్ ఏమంటారు నిండిపోయారు ఈ రోజు, మొత్తం నిండిపోయి బ్యాక్ సైడ్ నిలబడుకునే అంత మంది ఉన్నారు. సో ఇంకొకటి ఏంటి అని అంటే 3:15కి మేము అక్కడికి వెళ్తే అక్కడ ఒకడు ఉంటే అడిగాము వాటర్ తీసుకెళ్ళొచ్చా అనేసి. వాటర్ తీసుకెళ్ళచ్చు, ఫుడ్ తీసుకెళ్ళచ్చు, గొడుగు తీసుకెళ్ళచ్చు, టవాల్ తీసుకెళ్ళచ్చు, బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. మనం ఏమి రూల్ లేదు. ఓన్లీ మనం ఏమైనా గ్యాడ్జెట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, పవర్ బ్యాంక్ కానీ, పెద్ద పెద్ద కెమెరాస్ కానీ ఇవి తీసుకెళ్ళకూడదు. ఆ పెద్ద పెద్ద కెమెరాస్ తీసుకెళ్ళకూడదు అన్నారా, కానీ లోపల విఐపీగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏమంటారు కెమెరా తెచ్చుకున్నారు అనమాట. అది ఎలా అలో చేసినారన్నది మనకు తెలియదు. ఇక్కడికి వెళ్ళి 3:15కి ఆ లైన్ చూస్తే అప్పటికే పెద్ద లైను. సరే కొంచెమన్నా ఎండ తగ్గుతుంది అంటే లిటరల్లీ ఒక 40 డిగ్రీలలో మేము 4:15 వరకు లిటరల్లీ 1 అవర్ మేము నిలబడ్డాం ఆ లైన్లో. అక్కడ మొత్తం స్టాల్స్ పెట్టారు, ఫుడ్ అమ్ముతున్నారు, వాటర్ అమ్ముతున్నారు, బాయ్స్ కి సపరేట్ లైన్, గర్ల్స్ కి సపరేట్ లైన్. నిలబడి 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 ఎండ 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 వాళ్ళు వదలట్లేదు. లాస్ట్ కి మేము 4:15 అంటే అలా మెల్లగా 4:15 నుంచి ఇంకా 4:30 అట్లా మెల్లగా కదిలింది లైన్. అట్లా కదిలి మేము వచ్చి 4:45కి మేము స్టేడియం లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఎండ. అసలు నిత్యం చెప్తున్నా, ఎవరన్నా ప్లాన్ చేస్తే మీరు పక్కాగా మాన్సూన్ సీజన్లో ప్లాన్ చేసుకోండి. వర్షాకాలం, ఎండాకాలం మాడి మసైపోతారు. నా సన్ స్క్రీన్ కాదు కదా, 10 లేయర్ల సన్ స్క్రీన్ వేసినా పనికిరాదు. ఎంత ఎండ అంటే ఇట్లా సర్రమంటుంది, చెమటలు కారిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, ఇట్లా తిప్పేస్తుంది కడుపులో. అంత వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా నేను వీడియో చేశానో, యూ కెన్ సీ దట్ వీడియో. అండ్ వచ్చేటప్పుడు నేనైతే అక్కడ ఎప్పుడెప్పుడు లేసి వచ్చేద్దామా అంటే ఎలా అయిపోయిందంటే 5:15కి స్టార్ట్ చేస్తారని దాంట్లో పెట్టారు. ఇప్పుడు మనకి ఎలా అయిపోతుంది అంటే మైండ్, ఇంతసేపు వెయిట్ చేసాం, ఇంతసేపు లైన్లో వెయిట్ చేసాం, ఇంకో 15 నిమిషాల్లో లేకపోతే ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ చేస్తారేమో 5:30 అయిపోయింది, 5:40 అయిపోయింది. లిటరల్లీ 5:45, 5:50కి పెరేడ్ కూడా స్టార్ట్ కాలేదు. మళ్ళీ మధ్యలో 4 పాటలు వేసారు. ఫస్ట్ వచ్చేసి ఒక ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు ఇట్లా మీ ఫోన్స్ అవన్నీ జాగ్రత్త, అందరు కూర్చోండి, అండ్ ఏమంటారు చెత్త పడేయద్దండి, అది ఇది అని ఒక ఆయన చెప్పాడు. మళ్ళీ కొంతమంది ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని నిలబెట్టి వాళ్ళతో ఫ్లాగ్ తో రన్నింగ్ చేపించారు. అది ఒక 30 మంది రన్ చేశారు. అట్లా ఆ 30 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరెవరైతే ఫీమేల్స్ అందరు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికైతే ఇట్లా నేషనల్ సాంగ్ దేశభక్తి పాటల మీద ఇష్టమో, డాన్స్ చేయడం ఇష్టమో వాళ్ళందరూ రండి అంటే మొత్తం కింద ఎవరెవరు కూర్చున్నారో ఆడవాళ్ళందరూ లేసి మళ్ళీ అది ఒక 4 పాటలు వేసారు. 1 కాదు 2 కాదు, 4 పాటలు వేసారు. లిటరల్లీ 4 పాటలు అంటే యూ కెన్ ఇమాజిన్ 15 minutes వాళ్ళు డాన్స్ వేస్తుంటే మేము ఎండలో కూర్చున్నాం అనమాట ఇక్కడ. సో అదైపోయిందా. నేను తప్పు అనట్లేదు, ఫెసిలిటీ లేదు అంటున్నా. ఎండకి ఫెసిలిటీ లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు 2 hours ముందర వెళ్ళండి, 2 hours ముందర వెళ్ళండి, అలో చేస్తారు అంటే ఎందుకు అంత మిస్ ఇన్ఫర్మేషన్? 2 hours ముందర అలో చెయ్యరు. లిటరల్లీ ఎలా అంటే ఓకేనా, అది కూడా అయిపోయిందా. ఈ పాటలు అవుతున్నాయి ఇందాక 50. ఇప్పుడు ఎంత టైము? కరెక్ట్ 6:49 అంటే 6:30కి వేసుకోండి. 6:30కి అయిపోయింది మొత్తం ప్రాసెస్. లిటరల్లీ నేను ఫోన్ చూస్తే 6:10 కూడా మనుషులు లోపలికి వస్తున్నారు. 7:20 సారీ, మా ఫోన్ లో పాకిస్తాన్ అప్డేట్ అయిపోయిందంట ఆడ కూర్చొని వచ్చినందుకు. 7:20 అవుతుంది టైము. సో లిటరల్లీ 6:40 వరకు నేను ఏమంటారు జనాలను చూస్తూనే ఉన్నా, విఐపీస్ వస్తూనే ఉన్నారు. ఎవరైతే ఆర్మీలో, గవర్నమెంట్ లో వీళ్ళు ఎవరు కొంతమంది ఉంటారు కదా, నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఎవరికి అది విఐపీ దర్శనం అంటుగా విఐపీ ఎంట్రీ అన్నది. మ్యాక్సిమం ఆర్మీ వాళ్ళు ఉన్నారు, బిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళంతా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ ఐడి కార్డ్ చూపించేసి వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు. కొంతమంది తెలివిగా చాలా మంచిగా చేసిన వాళ్ళు ఎవరంటే విఐపి టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అది విఐపి ఏంటి అంటే
ప్రైస్ ఏమి ఉండదు, జస్ట్ మీరు ముందే బుక్ చేసుకొని వెళ్ళటం. మీ ఎంట్రీకి ఆయన ఒక లిస్ట్ పెట్టుకుంటాడు, మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ లిస్ట్లో మీ పేరు చెప్పేస్తే ఆయన చెక్ చేసుకొని మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని పంపించేస్తాడు. చిన్న పిల్లలు ఉన్నా కూడా పంపించేస్తాడు. లైక్ పుట్ట పిల్లలు ఉంటారు కదా, ఒక 2 years వరకు 3 years వరకు ఆ ఎండలో నిలబడలేరని వాళ్ళని కూడా వాళ్ళు పంపించేస్తారు. మరీ ముసలాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఆధార్ కార్డ్ చూపించేసి. హ్యాండిక్యాప్డ్, స్పెషల్ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ఫిజికల్లీ ఏబుల్డ్ పీపుల్, స్పెషల్ పీపుల్, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు ఇక్కడ తిక్కలోళ్ళు అంటే నేను సాయి, అలాగా ఎవరైతే ఆ తిక్క వీడియోలు చూసి సగం నాలెడ్జ్లో సరిగ్గా చూడకుండా నాకు ఎంత కోపం వస్తుందంటే బ్రో, లిటరల్ మీరు నమ్మకమైన కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఏంట్రా అసలు ఇంత 2 బయలుదేరితే 7, ఇప్పుడు రూమ్కి వెళ్ళడానికి 8:30 అయింది మాకు. సో ఇంకా మీరు ఆలోచించవచ్చు, లిటరలీ 7 గంటలు మేము ఓన్లీ వాగా బార్డర్ విజిట్ చేయడానికి మాకు 7 hours ఒక ట్రిప్లో. మీరు ఆలోచించుకోండి ఎంత అది మాకు అది కష్టం అవుతుంది అన్నది మీరు ఆలోచించుకోండి. అది ఎందుకు వెళ్ళారు ఇదంతా సెకండరీ. నేనేంటి అంటే ఎన్ని వీడియోస్ చూసినా, తెలుగు వాళ్ళవి చూసినా, హిందీ వాళ్ళవి చూసినా, ఒక్కరు కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మీరు ప్లాన్ చేసుకుంటే 1 day 2 days 1 week, నాకు తెలియదు ఎప్పుడు ఓపెన్ అవుతాయో, స్లాట్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ మీకు పిల్లలు ఉన్నా, మీరు పెద్దోళ్ళైనా, మీరు ఏమన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, మీకు ఇంకా ఆర్మీది ఏదైనా ఉన్నా కూడా మీరు అందరు వెళ్ళిపోవచ్చు విఐపీలో. సో అంతసేపు లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. అండ్ బెస్ట్ టిప్, తిక్కలోళ్ళ లక్క 2 గంటల ముందర వెళ్ళకండి. ఎండకి నిలబడి ఆ లైన్ అంతా ఎండకి నిలబడాలా, అబ్బాయి ఒక లైన్లో అమ్మాయి ఒక లైన్లోన, ఆడ తిక్కలోళ్ళక్క అంతసేపు నిలబడి మళ్ళీ పోయి అబ్బాయి లేట్గా వచ్చినా ఆడ నేను వెయిట్ చేయాలి, నేను లేట్గా వెళ్ళినా సాయి వెయిట్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ముందర వెళ్ళినా అంటే వెయిట్ చేయాలి, మ్యాండేటరీ అనట్లేదు, కానీ మనం అంతా ఒక దగ్గర కూర్చుంటాం కదా. సో అట్లా ఇటు తిరిగి మాకు అదే జరిగింది అనమాట. మా వెనకాల 100 మంది మళ్ళీ ముందరికి వెళ్ళిపోయిన తర్వాత కానీ సాయి రాలేదు, సాయి వచ్చిన తర్వాత కానీ నేను వెళ్ళలేదు. సో ముందర వెళ్ళిన వెనకాల వెళ్ళినా ఏం తేడా ఉండదు. బెస్ట్ అది 5:15 స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, నా ముఖం కూడా 5:15 స్టార్ట్ కాలే, 5:45 ఆయన వచ్చి ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు. స్పీచ్ ఇన్ ద సెన్స్ అదే ఇంట్రొడక్షన్ లాగా 5:45 ఇచ్చాడు. అప్పుడు కూడా ఆయన దగ్గర స్పీచ్ జరుగుతుంటే ఆ విఐపీస్ ఉంటారు కదా, ఆ విఐపీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ పోయి మంచిగా ఆడ గేట్ ఉంటుంది కదా, మంచి పాకిస్తాన్ది ఇండియాది గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర వాళ్ళు ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా 15-20 minutes ఆ డాన్స్లు అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి, ఇంకా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. అంటే మీరు ఏమంటారు, విఐపీ టికెట్ ఉందంటే మంచిగా 5కి వచ్చినా కూడా మీకు ప్రాబ్లమే ఉండదు. విఐపీ టికెట్ ఉంది అంటే మాలాగా 2 గంటలకు బయలుదేరి 3 గంటలకు వచ్చి 3 నుంచి 5:45 వరకు ఎండలో కూర్చొని, మీరు చూడండి 7 అవుతుందా టైము, 7 లాగా ఉందా బయట, 7:25 అంట ఎండ. అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి 5కి ఎలా ఉంటుంది అనేసి. సో ఎవరైనా కూడా తెలుగు వాళ్ళు ఎవరు చూస్తున్నారు, తెలుగు వాళ్ళు చూస్తుంటారు మోస్ట్లీ, చూసేవాళ్ళు విఐపీ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి, అది ఫ్రీ, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎండాకాలంలో పొర్రపాటున కూడా అరే అమృత్సర్కి వచ్చినాం ఏం కాదు, కష్టమైనా పర్లేదు 2 గంటల్లో ఎట్లా ఒకట్లా అరే మేనేజ్ చేద్దాం, నథింగ్ బ్రో, మీరు మేనేజ్ చేయలేరు. ఎట్లా అంటే నా చిన్నపిల్లల్ని పెట్టుకొని ముసలోళ్ళు అందరూ కష్టపడినారు. నేనేమి ఏదో నాకు జరిగిందని నేను చెప్పట్లేదు. ఇట్లా నీరసము. మీరు స్టేడియం లోపలికి వెళ్ళే వరకు కూడా మీకు ఫుడ్ దొరుకుతుంది, అక్కడ వాటరు, చిప్స్ అవి ఇవి మీకు అమ్ముతూనే ఉంటారు. అండ్ మీరు ఏమి బయటనే కొనుక్కొని అవి మోసుకొని మాలాగా అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఏదైతే బయట తీసుకుంటారో అది రేట్ ఎక్కువ. పొయ్యి కూర్చున్నాక వాళ్ళు వచ్చి ఎలాగో అమ్ముతూనే ఉంటారు, అక్కడ తీసుకోండి. అది ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది, లైక్ 30 అంటే 30నే, ఎంఆర్పి ఏది ఉంటే అదే ఉంటుంది. సో అదొకటి. లిటరల్లీ నాకైతే నిజంగా నాకు డే అంతా వేస్ట్ అయిందన్న ఫీలింగ్ నిజంగా వచ్చింది. ఆ పెరేడ్ ఏదైతే చేశారో అది లాస్ట్ ఒక 20 minutes 25 minutes చేసి ఉంటారు పెరేడ్. ఇంకొకటి విషయము, విఐపి ఉంటుందా, విఐపి కరెక్ట్గా గేట్ పక్కకి విఐపి సిట్టింగ్. దాని తర్వాత ఎవరైతే మాలాంటి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు, మాకేం తెలియని వాళ్ళు ఉంటారో మనందరిది ఈడు ఉంటుంది. ఈ నుంచి ఆడ గేట్ కాడ జరుగుతుంటుంది ప్రాసెస్. అది మెయిన్ మనకి తెలుస్తుంటుంది అనమాట, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళ పెరేడ్ అదంతా ఇట్లా వార్ లాగా ఒక పెరేడ్ జరుగుతుంటుంది, లైక్ ఒక క్లాష్ లాగా జరుగుతుంటుంది ఆ పెరేడ్ అక్కడ. అది మనకి ఇంత కూడా కనిపించదు బ్రో. మేము 3x వేసుకొని, మాకున్న ఫోన్లో 3x తప్ప మాకు ఆప్షన్ లేదు,
అది వేసుకొని చూస్తే అక్కడ ఏం జరుగుతుంది అన్నది కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ అంతా కూర్చుంటున్నారో వీళ్ళకి ఏమీ కనిపించదు, ఏమంటే ఏమి కూడా కనిపించదు. జస్ట్ కూర్చొని ఇక్కడ మన కళ్ళెదురుగా ఏం జరుగుతుంటుందో అది ఒక్కటే కనిపిస్తుంది. సో అది కూడా డిసడ్వాంటేజ్. నాకైతే లిటరల్ ఒక్క సెకండ్ అరే పైసలు మనకి ఇంపార్టెంట్, లేకపోతే అట్లీస్ట్ మనం ఏదైనా విఐపియో లేకపోతే ఇంకేదైనా లైక్ ఏదైనా అయ్యి ఉంటే బాగుండు. మనకు కూడా అట్లా మంచిగా సెట్టింగ్ మంచిగా విఐపి వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఏం లేదు. అదే మనకైతే ఒక డోర్ వేసేసి క్లోజ్ చేసేస్తారనమాట. మనం అంటిల్ అన్లెస్ ఇంకా నేను పోతానైనా నాకు తిప్పేస్తుంది, లేకపోతే నాకు ఊపిరి ఆడట్లేదు వాళ్ళు చెప్తారు. లైక్ మీకు ఒక సఫకేటింగ్ ఏదైనా ఉన్నా, మీకు ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉన్నా వచ్చి బిఎస్ఎఫ్ వాళ్ళకి చెప్పండి, ఎవరికో ఒకరికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. నేను అంటున్నా మనం అలా అడగాలి. లేకపోతే ఈ పెరేడ్ అయిపోతున్నప్పుడు కూడా విఐపి వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు, మనం తిక్కల అక్కడ కూర్చొని ఉండాలి. అండ్ విఐపి వాళ్ళు లాస్ట్లో వచ్చారు తెలుసా. పెరేడ్ స్టార్ట్ అయిపోయి డాన్స్ లో కథలు అయిపోయి మెల్లమెల్లగా 6:20 వరకు నేను చూస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నారు. వాళ్ళది స్టార్ట్ అయ్యే ముందు వచ్చారు చాలా మంది ప్లాన్డ్ గా. కరెక్ట్ బిఎస్ఎఫ్ వాళ్ళ పెరేడ్ జరుగుతుందా, ఇది కాకుండా నార్మల్ పీపుల్ మన లాంటి వాళ్ళు పోయి ఆ డాన్స్ వేసేది, ఆ మీటింగ్, ఆ క్లిప్స్ వేస్తారనమాట, కొన్ని వీడియో క్లిప్స్ వేస్తారు. అది ఏం లేకుండా కరెక్ట్ గా బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేసేది మాత్రమే వాళ్ళు వచ్చి చూశారు. సో వాళ్ళైతే బాగా అదృష్టవంతులు. నాకైతే అదే అనిపించింది. నాకు ఏడుపు ఒకటే తక్కువ అనిపించింది. ఫైన్, ఏం చేయలేం, మనము తెలియనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో పక్కాగా నిజంగా అన్ని తీసుకెళ్ళండి. లైక్ ఫుడ్ తీసుకెళ్ళండి, వాటర్ తీసుకెళ్ళండి, ఫోన్ తీసుకెళ్ళండి, పొర్రపాటున కూడా ఏమంటారు మంచిగా ఒక గొడుగు తీసుకెళ్ళండి, లేకపోతే ఏదన్నా షాల్ మంచిగా ఫేస్ అంతా కవర్ చేసుకునేలాగా షాల్, సన్ స్క్రీన్ ఇవి తీసుకొని వెళ్ళండి. అస్సలు మాలాగా మేము ఒక వాటర్ బాటిల్ చేతిలో లింగులెట్టు కానీ పట్టుకొని పోయినా వాడికి అన్ని ఫోన్ పే రాదు, క్యాష్ పక్కా క్యాష్. మీరు ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతిదీ క్యాషే. మీరు బాగా ఏమంటే చిల్లర క్యారీ చేయండి. మా దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడే మేము క్యాష్ మర్చిపోయి వచ్చినాం ఇంట్లో, ఇంకో బ్యాగ్ లో పెట్టేసి రూమ్ లో. సో క్యాష్ బ్యాగ్ అలో లేదన్నారని ఎట్లా చూడండి. ఇంకా ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే మనకి జరగాల్సింది జరిగిపోయింది. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళడమా, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడమా, ఏమన్నా తినడమా, ఇవన్నీ మనం ఆలోచించాలి. మేము ఇవేం ఆలోచించలేదు. లిటరల్లీ ఓకే, జరిగేవన్నీ జరిగినాయి. మన అమృత్సర్ ట్రిప్ ఈరోజుతో కంప్లీట్. నెక్స్ట్ రేపు లేసి మంచి రూమ్ కూడా ఎంజాయ్ చేయలేదు. అది ఇంకొక బాధ మాకు. అరే మంచిగా రూమ్ తీసుకున్నాం, ప్రశాంతంగా రూమ్లోనే పడుకుంటుండే కదా అని ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. లిటరల్లీ ఎవ్రీ ఇంచ్ ఫుల్ అయిపోయింది. పైన నిలబడిపోయారు, అంత ఫుల్ అయిపోయింది. పాకిస్తాన్ సైడ్ అయితే నాకు తెలిసి 100 మంది నింటారు అంతే. మన వాళ్ళు అయితే ఫుల్ నిండిపోయినారు, అంత క్రౌడ్ ఉంది. మిగతావన్నీ నేను ఏమంటారు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏంటిది అన్నది. లేదు అంటే దీంతోనే టుడేస్ వ్లాగ్ ఈజ్ ఎండెడ్. అండ్ స్టే అవంతా మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ మీరు ఎవరన్నా ఇలాంటిది ఫేస్ చేసి ఉంటే పక్కా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. కానీ మాన్సూన్లో వెళ్ళిన వాళ్ళు మాత్రం మంచి ఎంజాయ్ చేసింటారు అని అయితే నాకు అనిపించింది. నేను అలసిపోయినా.